నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి అక్రమ ఆస్తుల కేసుల విషయంలో ఎందుకు ఇంకా జాప్యం జరుగుతుందని సిబిఐని అయితే చివాట్లు పెట్టింది సుప్రీం. అసలు ఏం జరుగుతుంది ఏంటనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూస్తుంటే ఇది సుప్రీం అయితే సిబిఐని చివాట్లు పెట్టినట్టు మనకి వార్తలు వస్తున్నాయి. ఎందుకు ఇంత జాప్యం జరుగుతుంది? ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి అక్రమ ఆస్తుల కేసులో ఇంకా ఎందుకు ఒక్క అడుగు కూడా ముందు కదలలేదని చెప్పేసి అయితే అడగడం జరిగింది. ఏంటి అసలు ఏం జరుగుతుంది మరి నిజంగా? జస్టిస్ ఖన్నా గారి నేతృత్వంలో జరిగిన చర్చల్లో భాగంగా ఈ రీసెంట్గా ప్రస్తావనకు వచ్చింది. అది ఏంటంటే వాస్తవానికి రఘురామకృష్ణరాజు గారు ఒక పిటిషన్ వేశారు. ఇది ఇప్పుడు కాదు, ఆల్మోస్ట్ ఆల్ మన ఎన్నికలకి ఇంకా 3-4 నెలలు ఉన్నాయనుకున్నా ఇప్పుడు వేశారు. అప్పుడు కూడా వేస్తే అప్పుడు ఏమొచ్చిందంటే సుప్రీంకోర్టు ఇమ్మీడియట్గా మాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి, సుమారుగా 10-12 ఏళ్ళుగా ఒక వ్యక్తి బెయిల్ మీద ఉండడం ఏంటి, ఆ వ్యక్తి మళ్ళీ రాజకీయాల్లో చాలామందిని ప్రభావితం చేసే స్థాయిగా ఒక ముఖ్యమంత్రిగా ఉండడం ఏమిటి, అంటే అన్ని రకాలుగా ఇది ఎంత కాలయాపన జరుగుతుంది, కారణం ఎక్కడ లోపం, అసలు ఈవెన్ హైకోర్టు తెలంగాణ హైకోర్టుకి ఎక్స్ప్లెనేషన్ అడిగారు, అలాగే సిబిఐ కోర్టు కూడా ఎక్స్ప్లెనేషన్ అడిగిందట సుప్రీంకోర్టు రఘురామకృష్ణరాజు గారు వేసిన ఆ పిటిషన్కి. సో అప్పట్లో రఘురామకృష్ణరాజు గారు ఇది చాలా కాలయాపన జరుగుతోంది, దీంట్లో ఒక కొలిక్కి తీసుకురండి, అక్రమాస్తుల కేసు, క్విడ్ ప్రోకో లాంటి కేసులు నడుస్తున్న నేపథ్యంలో ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ కానీ సిబిఐ కానీ కొన్ని ఛార్జ్షీట్లు దాఖలు చేసింది. ఈడీ అయితే 38,000 కోట్ల వరకు ఆ ఛార్జ్షీట్లో జప్తు చేయడం కోసం ఈడీ అటాచ్ చేసింది. సో వీటన్నిటినీ ఇంకా ఎందుకు ఏ విషయం తేల్చట్లేదు, ఇప్పటికీ కూడా ఆయన ముద్దాయిగా తేల్చలేదు, కేసులు ఎదుర్కొంటూనే ఉన్నారు. ఆయన సుమారుగా 18 నెలలో 16 నెలలో రిమాండ్లో ఉన్నారు. ఇన్ని జరిగినా కూడా ఆయన ఇది చేశారు, ఇది కరెక్టు, ఆయన లేదంటే ఆయనకి శిక్ష ఖరారు అయింది, లేదంటే ఇంత జరిమానా విధించారు అనే దానికి ఇంతవరకు రాలేదు. ఆ విషయం మర్చిపోయారు చాలామంది. ఇది మరోవైపు ఎలాగో వెళ్తుందంటే జనాల్లోకి కక్ష సాధింపుగానే చేస్తున్నారు అంటున్నారు తప్ప వీళ్ళు గతంలో చేసిన తప్పుల్ని ఒప్పుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. తప్పుల్ని తప్పుగా కాకుండా మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నట్టుగా పిడికిలి బిగించి న్యాయమే గెలుస్తుంది, దేవుడు ఉన్నాడు, ఇట్లాంటి మాట్లాడుతున్నారు. కడిగిన ముత్యంలా తిరిగి వస్తాననేది చెప్తున్నారు. ఇప్పుడు గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చేసిన చాలామంది కొన్ని పనులకి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఒకవేళ కేసులు బనాయించే ప్రయత్నం చేస్తే కక్ష సాధింపు అంటున్నారు ఇమీడియట్గా. వాళ్ళు చేసినవన్నీ మర్చిపోయారు అనుకుంటున్నారో ఏంటో, మరి ప్రజలైతే మర్చిపోరు, కాకపోతే ఎవరు గొంతెత్తి అడిగే ప్రయత్నం చెయ్యరు అంతే. అయితే ఈ సిబిఐ వ్యవహారము, ఈ క్విడ్ ప్రోకో వ్యవహారము, అక్రమాస్తుల వ్యవహారము ఇది ఎప్పటి నుంచో నడుస్తుంది. దీనికి స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి పేరు కూడా అందులో చేర్చబడింది కొంతమంది వేసిన పిటిషన్స్ వల్ల. సో దీనికి అంతటికీ కారణం అప్పుడు ముఖ్యమంత్రి అన్నట్టుగా కూడా ఆఖరికి ఆయన పేరును కూడా బదనాం చేసే పరిస్థితి వచ్చింది. అయితే ఇది ఎంతగా నడుస్తుంటే కృష్ణరాజు గారు లేఖ రాశారు. ఒకసారి పురంధరేశ్వర గారు కూడా ఒక సందర్భంలో లేఖ రాసినట్టుగా వార్తల్లో చూశాను నేను. సో ఏమిటి ఎన్నాళ్ళు ఇది ఇంకా ట్రాక్ చేస్తారు? దీనివల్ల న్యాయ వ్యవస్థ మీద, చట్టాల మీద కొంత నమ్మకం తగ్గే అవకాశం ఉంది అనే ఉద్దేశంలో కూడా కొంతమంది వివరణ కోరారు. ఇప్పుడు ఆర్టీఐ చట్టం వచ్చిన తర్వాత, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా దానిని ఎవరినైనా ప్రశ్నించి తెలుసుకోవచ్చు అసలు ఏం జరుగుతుంది ఏంటని. అదే కదా ఆర్టీఐ యాక్ట్. యూపీఏ గవర్నమెంట్ తీసుకొచ్చిన మంచి చట్టాల్లో అదొకటి కాంగ్రెస్ గవర్నమెంట్లో. సో ఆర్టీఐ చట్టం ద్వారా కూడా తెలుసుకోవచ్చు. మొత్తం మీద రఘురామకృష్ణరాజు గారు ఒక పిటిషన్ వేసి అట్లీస్ట్ ఇక్కడ సరిగ్గా తేల్చకపోతే పక్క రాష్ట్రానికైనా బదిలీ చేయండి, అటు మద్రాస్ హైకోర్టుకి కానీ, లేదా ముంబై హైకోర్టుకి కానీ, అటు బెంగళూరు హైకోర్టు, చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలు ఏదైనా తరలింపు చేస్తే ఏదైనా కొలిక్కి రావచ్చు అన్నట్టు కూడా ఒక పిటిషన్ వేశారు. అప్పుడు కూడా సుప్రీంకోర్టు ఎక్స్ప్లెనేషన్ అడిగితే హైకోర్టు ఇది సిబిఐ వాళ్ళు సరిగ్గా మాకు క్లారిటీ ఇవ్వట్లేదు, అందుకే మేము ఏ నిర్ణయం తీసుకోలేకపోతామని చెప్పేశారు. బట్ సిబిఐ కోర్టు వాళ్ళు అక్కడున్న సుపీరియర్స్ వాళ్ళు చెప్పే ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, మేము దీని గురించి సుదీర్ఘంగా చర్చలు జరిగి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి న్యాయమూర్తికి వివరించేసరికి మొదటి నుంచి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి ఈ విషయంలో ఇది ఉంది, కూడా అక్రమాస్తుల కేసులు ఇలా ఉన్నాయి, ఇట్లా ఉంది, ఈ ఛార్జ్షీట్లు, ఈ సెక్షన్లు పొందుపరిచామని చెప్తే వాళ్ళు ఈలోగా అక్కడ
కాలం సరిపోక, కాలం నిడివి తక్కువ ఉండడం వల్ల, లేదంటే వాయిదాల మీద వాయిదాలు తీసుకోవడం వల్ల, లేదంటే ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో వాళ్ళు రాలేదనో, లేదా లాయర్ గారు లేరనో, లేదంటే విదేశాలకు వెళ్ళారనో, రకరకాల రీజన్స్తో, లేదంటే నేను ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను, కీలకమైన పదవులు ఉన్నాను, ఒక ముఖ్యమంత్రిగా ఉన్నానని చెప్పి రకరకాల రీజన్స్తో డ్రాగన్ చేస్తూ వాయిదాలు తీసుకుని రావడం వల్ల ఇది ఒక 2-3 ఏళ్ళు అయ్యేసరికి అక్కడున్న న్యాయమూర్తి మళ్ళీ మారిపోతున్నారు. న్యాయమూర్తి మారిపోవడం వల్ల ఏమైంది, మళ్ళీ మొదటి నుంచి రెడ్డి వచ్చాడు మొదలెట్టండి సామెత చెప్పినట్టుగా మళ్ళీ మొదటి నుంచి రావడం ఇలా అవుతుంది. కాబట్టి సిబిఐ కోర్టే ఆల్రెడీ ఒక విన్నపం అయితే చెప్పింది సుప్రీంకోర్టుకి గతంలోనే, మీరు దీని మీద ఒక సెపరేట్గా ఒక కమిటీ వేయండి, లేదా ఒక సెపరేట్గా ఒక జస్టిస్ని అపాయింట్ చేయండి ఈ కేసు వరకు. సో అది కంప్లీట్ అయ్యే వరకు ఆ జడ్జిని అక్కడి నుంచి కదలడానికి వీలు లేకుండా, సో ఆయన నేతృత్వంలోనే అంత. ఇప్పుడు చూసారా, కమిటీస్ వేస్తుంటారు, శ్రీకృష్ణ కమిటీ, ఇప్పుడు అలాగే జస్టిస్ మన మేడిగడ్డకు సంబంధించి కూడా ఒక కమిటీ వేశారు. అట్లా ఒక కమిటీ జస్టిస్ నేతృత్వంలో వేసినట్టుగా ఇక్కడ కూడా వేసి ఆ కేసు పూర్తి అయ్యే వరకు అక్కడి నుంచి ఆ న్యాయమూర్తిని కదల్చకుండా ఆ న్యాయమూర్తి సరైన నిర్ణయం తీసుకునేలాగే ఉంచేలాగా ఒక కమిషన్ లాగా, ఒక సెపరేట్ స్పెషల్ కోర్టు లాగా వేయమని సిబిఐ ఇప్పటికే సుప్రీంకోర్టుకి సూచనప్రాయంగా రిక్వెస్ట్ చేసింది. బట్ మరలా రఘురామకృష్ణరాజు గారు ఇది ఏమైంది ఇంతవరకు మేము ఇచ్చిన దానికి మాకు ఒక క్లారిటీ ఇవ్వలేదు. ఈయన పెట్టిన లెటర్కి సుప్రీంకోర్టు గతంలోనే హైకోర్టుకి సిబిఐ కోర్టుకి ఆర్డర్స్ పాస్ చేసింది, ఏం జరిగింది ఎంతవరకు వచ్చిందో మాకు తెలియజెప్పండి అని. బట్ వాళ్ళు చెప్పేశారు, బట్ సుప్రీంకోర్టు ఇక్కడ వీళ్ళకి వివరణ ఇచ్చిందో లేదో తెలియదు. మరలా ఈయన దాని మీద అప్రోచ్ అవ్వడం, ఎందుకు అసలు ఎంత కాలయాపన చేస్తున్నారు అనే విధంగా మేము ఆల్రెడీ చెప్పాము, దాని మీద ఏదో సజెషన్ తీసుకుని సీరియస్గా చేయాలి. కానీ ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన ఆజ్ఞలు కూడా మీరు పెడచెవిన పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అనే ఉద్దేశంలో చాలా సీరియస్ అయిందంట. అయితే ఇప్పుడు మరలా సిబిఐ కోర్టు వాళ్ళు చెప్పే విన్నపాలు ఏంటంటే, వాళ్ళు మొత్తం ఏంటేంటి, ఏ వాయిదాకి ఎప్పుడు వచ్చారు ఏంటి అన్ని టైప్ చేసి పెట్టుకుంటారు. కాబట్టి అందులో చూస్తే అటువైపు కేసులు, జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఏవైతే కేసులు వాదించే వాళ్ళు ఉన్నారో వాళ్ళు కోర్టు ఇచ్చే తీర్పులు కూడా, కోర్టు ఇచ్చే డెసిషన్స్ కూడా తప్పుగా ఉన్నాయి, ఇవి పూర్తిగా కరెక్ట్ కాదు అనేలాగా కూడా ఉన్నాయంట. అంటే ఎదుటి వాళ్ళని కూడా కన్విన్స్ చేసేలాగా. అంటే ఇప్పుడు మా ముఖ్యమంత్రిగా ఉన్నారండి ఆయన, ఇలాంటి టైంలో మీరు ఎట్లా అయితే ఎలా సార్, అతని మీద ఎంతమంది నమ్మకం పెట్టుకున్నారు, ఎంతమందికి ఇన్ఫ్లుయెన్స్గా ఉన్నాడు ఆయన, ఎంతమంది ప్రభావితం అవుతారు, మీరు ఇటువంటి నిర్ణయం తీసుకోవడం వల్ల ఏమవుతుంది అని ఏదో మీరు ఇలా సడన్గా ఇలా డెసిషన్ ఇచ్చేస్తే ఆయన మీద ఎంతోమంది ఆశ పెట్టుకున్న వాళ్ళు, లేదా ఆయన ఆరాధ్య దైవంగా భావించే వాళ్ళు ఏమవుతారు అనే విధంగానో, లేదా వేరే ఇతర కారణాలు చెప్పో మీరిచ్చేది కరెక్ట్ కాదు అనేలాగా కోర్టులు కూడా తీర్పులు తప్పు అనేలా కూడా వాదిస్తున్నారంట ఈయన తరపు లాయర్లు. సో అంటే సిబిఐ దగ్గర అన్ని అస్త్రాలు ఉన్నాయి, మీ దగ్గర అన్ని అస్త్రాలు ఉన్నాయి, అన్ని పక్కాగా సాక్ష్యాలు ఉన్నా కూడా మీరు ఎందుకు చేయలేకపోతున్నారని సుప్రీంకోర్టు సీరియస్ అయిన దానికి మరి వాళ్ళకు రకరకాల రీజన్స్ చెప్పి దీనికి కూడా ఈ న్యాయమూర్తులు చెప్పేదాన్ని తప్పు అనేలాగా వాదించే పరిస్థితిలో ఉంటుంది, దీన్ని మేము ఎటువంటి చర్యలు తీసుకోవాలన్నట్టుగా వీళ్ళు చెప్తున్నారు. చూడాలి మరి వాళ్ళు గతంలో పెట్టిన పిటిషన్ ప్రకారము సెపరేట్గా ఒక న్యాయమూర్తిని నియమించి కంప్లీట్గా కేసు కంప్లీట్ అయ్యే వరకు ఆయన్నే అక్కడి నుంచి కదలకుండా చేస్తే ఖచ్చితంగా 1 year 2 years 3 yearsలో అయినా క్లారిటీ వస్తుంది. లేదంటే 1 year 2 years అవసరం ఇంకేం లేదు, దానికోసం స్పెషల్గా వేస్తే మ్యాక్సిమం 6 నెలల్లో క్లియర్ అయిపోతుంది. ఇంకా దాని గురించే కదా కంప్లీట్గా స్టడీ చేస్తారు, హీరింగ్కి వెళ్తారు. ఇంకా వేరే చూసారనుకోండి, మళ్ళీ ఈ కేసు ఉంది, ఆ కేసు ఉంది, పలానా తేదీలో ఆ రోజుకి ఎన్ని కేసులు ఉన్నాయి, ఒక 5-6 ఉన్నాయి, సో మనకు వినడానికి టైం ఉండదు, ఇది వద్దు, నెక్స్ట్ డేట్ అని పోస్ట్ పోన్ చేస్తారు. అలా కాకుండా డెడికేట్గా పెడితే ఖచ్చితంగా కొలిక్కి వస్తుంది. కాబట్టి మరి ఇప్పటికైనా ఒక నిర్ణయంకి వస్తారని ఆశిద్దాం. చూడాలి మరి ఏమవుతుందో. అంటే ఇలా చేయడం వల్ల కోర్టుల మీద నమ్మకం పెరుగుతుంది, మళ్ళీ ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవడం వల్ల.